వర్ధిల్లాలి 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 నాయకత్వం బరేడు బుజ్జన్న బరేడు బుజ్జన్న బరేడు బుజ్జన్న ఇండియా ఓకే జగనాసుర విమోచన ఇండియా ఇండియా లాలి తెలుగుదేశం పార్టీ లాలి తెలుగుదేశం పార్టీ లాలి తెలుగుదేశం పార్టీ నాయకత్వం లాలి ఎమ్మెల్యే బరేడు బుజ్జన్న నాయకత్వం లాలి ఎమ్మెల్యే చంద్రన నాయకత్వం లాలి ఎమ్మెల్యే చంద్రన నాయకత్వం మన అందరూ కూడా జాతీయ ఎదురుకెళ్ళి చెప్తా మీరు కూడా అందరూ కూడా ఎదురుకెళ్ళి ఒక్కసారి మీడియా వారందరూ కూడా ఎన్టీ రామారావు గారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఆయన ఈ రోజున 101 నుండి 102వ జయంతి సందర్భంగా రామారావు గారు 1982లో పార్టీ పెట్టి 9 నెలల్లోనే అనతి కాలంలోనే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి 1983 జనవరి 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయన ఒకటే ఒక విధానంతో ఆయన పార్టీలోకి రావడం జరిగింది. కూడు గూడు గుడ్డ, కూడు గూడు గుడ్డ. కూడి లేని వారికి కిలో 2 రూపాయల బియ్యం పథకం, అలాగే జనతా వస్త్రాలు రేషన్ డిపోల ద్వారా అందిస్తాం, అలాగే అన్నదాతలకు 50 రూపాయలకే ఎక్స్పైర్ కరెంటు ఇవ్వటం, అలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు 1983లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రంలో 30 రూపాయలు పెన్షన్ కార్యక్రమం పెడతాం ఆయన కాడి నుంచే ప్రారంభమైంది. ఆ రోజు నుంచి 30 రూపాయలు ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి నాయకత్వంలో 4,000 రూపాయలు పెన్షన్ తీసుకోవడం జరిగింది. మరి ఇలాంటి ఎన్నో సంస్కరణలు మహానుభావులు ఆయన చేశారు. ఆయనకి మనం ఏమిటంటే గట్టిగా నివాళులర్పించేది మనం కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్రపతి గారికి కానీ మనం వినియోగించుకునేది ఏంటంటే నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆయనకి భారతరత్న ఇస్తేనే సరైన నివాళులర్పించడం జరిగింది. అలాగే ప్రభుత్వానికి కూడా మనం ఒక అభినందనలు తెలపాలి. రాత్రే అధికారికంగా ప్రతి సంవత్సరం కూడా నందమూరి తారక రామారావు గారి జయంతిని అధికారంగా ప్రకటించడం కూడా గవర్నమెంట్ వారు రాత్రి 6ంటికి జీవో జారీ చేయడం జరిగింది. ఆ రోజున 9 నెలల వ్యవధిలోనే 1982లో పార్టీని స్థాపించి 83 జనవరి 9వ తారీఖున మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఘనత ఈ దేశ చరిత్రలోనే ఎక్కడా లేదు. ఆయన అనేక రకమైనటువంటి సంస్కరణలు మరి ఇందాక చోడే వెంకటరత్న గారు చెప్పినట్లుగా వాటిని నిర్మిస్తే మరి దాన్ని వారసత్వంగా వచ్చినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఆయన ప్రవేశపెట్టినటువంటి ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా సిక్ అవ్వకుండా ఫెయిల్యూర్ అవ్వకుండా దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఇందాక చోడే గారు చెప్పారు 30 రూపాయలతో ప్రారంభమైనటువంటి పెన్షన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు తీసుకొచ్చారు. అంటే ఆ పెన్షన్ డెవలప్ చేసుకుంటూ వచ్చి దాన్ని 4,000 రూపాయలకి కాలానికి అనుగుణంగా ఈ రోజున కాల పరిస్థితిని బట్టి 4,000 రూపాయలకి వాళ్ళ అవసరాల నిమిత్తం తీసుకురావడం జరిగింది. మరి అట్లాగే రేషన్ బియ్యం కానివ్వండి, మరి అనేక రకమైనటువంటి ఆరోగ్య బీమా కానివ్వండి, మరి ఎన్ని లక్షల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించి 2,25,000 రూపాయలు లోన్లు ఇప్పించి మరి ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, అనేక రకమైనటువంటి పెట్టినటువంటి ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి ప్రతి సంస్కరణని కూడా ఈయన్ని పాటిస్తూ మరి దాన్ని డెవలప్ చేసుకుంటూ ఎన్టీఆర్ గారి పేరు ఎక్కడా కూడా
చెరగకుండా ఆయన మీద చిన్న మచ్చ కూడా పడకుండా ఆ పేరును కాపాడుకుంటూ ఆయన స్థాపించినటువంటి ఈ పార్టీని కాపాడుకుంటూ మరి లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మరి ఈ పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు కానించి మరి స్థానికంగా లోకల్లో ఉన్నటువంటి సాధారణ కార్యకర్త వరకు ఈ పార్టీని అహర్నిశలో కూడా కష్టపడి కాపాడుకుంటూ వస్తున్నాము. చాలా సంతోషం. మరి మనం బతుకున్నంతకాలం ఈ తెలుగుదేశం ఎంటే ఉండి మరి ఈ పార్టీని బలోపేతం చేసి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మనందరం కూడా అండదండలుగా ఉండి మన పార్టీని మనం కాపాడుకొని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దీనికి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారి కూడా, ప్రభుత్వ ఎంప్లాయీ కూడా అందరూ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ప్రతి సంస్కరణని కూడా వాళ్ళు చాలా చక్కగా మరి అమలుపరుస్తున్నారు. వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఎంప్లాయీకి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం.